కానీ అతని హృదయంలో మాత్రం ఒక మాట మెదులుతోంది. విల్లు ఎత్తగానే అర్జునుడు రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడి వైపు చూశాడు. ఓ రాజా! ఆ క్షణంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఒక ముఖ్యమైన మాట అన్నాడు. యుద్ధం మొదలు కాబోతున్న సమయంలో ఆ అంతిమ వీరుడు ఏం మాట్లాడాలి? కానీ అర్జునుడు అస్త్రాలను సంధించడానికి బదులు గురువుతో ఒక అభ్యర్థన చేశాడు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన నిజ జీవితంలో మనం ఈ లక్ష్యాన్ని అలవర్చుకోవాలి. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, ఒక పెద్ద సవాలు మొదలవుతున్నప్పుడు మనం తొందరపడకూడదు. అర్జునుడిలా ఆయుధాలు సంధించడానికి ముందు ఒక్క క్షణం ఆగి మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నామా అని ఆలోచించాలి. మనం కూడా కంగారులో తప్పులు చేస్తాం. కానీ అర్జునుడిలా మనకున్న శ్రీకృష్ణుడు అంటే మన అంతరాత్మ, మన వివేకంతో మాట్లాడాలి. ప్రతి పెద్ద యాక్షన్కి ముందు మన లోపలి గురువును అడగాలి. నేను ఈ పని చేయాలా? నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా? ఈ విరామం, ఈ ఆత్మ పరిశీలన మనల్ని పెద్ద తప్పుల నుండి రక్షిస్తుంది. యుద్ధం మొదలవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏం మాట్లాడాలనుకున్నాడు? అతని మనసులో వచ్చిన ఆలోచన ఏంటి? తెలుసుకోవాలంటే 21వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.